నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చి కనీసం 3 రోజులైనా గడవక ముందే దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వెస్ట్ బెంగాల్లో రాబోతున్నట్టు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సో ఇది ఎంతవరకు పూర్తి స్థాయిలో వాస్తవం అనేది ముందు తెలియనుంది. కాకపోతే జూన్ 15 తారీఖు రోజు కోల్కతాలో ఒక పెద్ద ఎత్తున మీటింగ్ అరేంజ్ చేసి ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, లక్ష్మీ మిట్టల్, అనిల్ అగర్వాల్, ఆనంద్ మహీంద్ర సో ఇలాంటి వ్యాపార దిగ్గజాలను తీసుకొచ్చి ఆ మీటింగ్లో కూర్చోబెట్టి సో మొత్తం మీద 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాబోతున్నట్టయితే సువేందు అధికారి అంటే ఇతనికి చెందినటువంటి వాళ్ళైతే మొత్తం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. సో మొత్తం మీద వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఏదైతే నవీ ముంబైలో ఒక కొత్తగా ఎయిర్పోర్ట్ అయిందో సో అదే నమూనా తరహాలో అంటే అదే తరహాలో వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నట్లయితే చెప్తున్నారు. సో దీంతో పాటు ఏదైతే ఎలక్షన్లో భాగంగా వీళ్ళు ప్రచారం చేసినటువంటి కార్గో సర్వీస్ను పెద్ద ఎత్తున విస్తరింపజేయబోతున్నాం, కార్గో సర్వీస్ను డెవలప్ చేయబోతున్నామని చెప్తున్నారు. సో తన ప్రమాణ స్వీకారం చేసిన రోజే మొట్టమొదటి ఫైల్ దేనిపైన సైన్ చేసిందంటే ఏదైతే వెస్ట్ బెంగాల్కు బంగ్లాదేశ్కు ఉన్నటువంటి బార్డర్ సమస్య దాదాపు 600 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ జరగలేదు. దానికి కారణం భూసేకరణ చేయకపోవడం. టీఎంసీ గవర్నమెంట్ ఏదైతే ఉందో భూసేకరణ చేయకపోవడం వల్ల అక్కడ రక్షణ శాఖ ఫెన్సింగ్ వేయలేకపోయింది. సో ఇప్పుడు ఈతను చేసినటువంటి సైన్ ప్రకారం ఏంటంటే 600 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి 600 ఎకరాల్లో దాదాపు భూసేకరణ చేయబోతున్నట్టు, తద్వారా ఈ ఏదైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అటు నుంచి ఇటు నుంచి దాటడం ఉంటుందో సో అది పూర్తి స్థాయిలో వీళ్ళు అడ్డుకట్ట వేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఏదైనా రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే అక్కడ క్రైమ్ రేటు తక్కువగా ఉండాలి, ట్రాన్స్పోర్ట్కు సరైనటువంటి మౌలిక సదుపాయాలు ఉంటే సో వేరే రాష్ట్రం నుంచి కావచ్చు వేరే దేశం నుంచి కావచ్చు వ్యాపార దిగ్గజాలు వచ్చి పెట్టుబడులు పెట్టే ఆస్కారం ఉంటుంది. సో ఆ దిశగా లాండ్ ఆర్డర్ను సరిచేయడానికి ఆల్రెడీ యూపీ నుంచి వెళ్ళి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ను అక్కడ తీసుకురావడం జరిగింది. దీంతో పాటు ఈ కార్గో సర్వీస్ను డెవలప్ చేయడం, సో పెద్ద ఎత్తున రోడ్లు, భవనాలు, తర్వాత రైల్వేను ఎక్కువ మొత్తంలో డెవలప్ చేయడం ద్వారా అక్కడ పెట్టుబడులు తీసుకోవడానికైతే ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ అయితే ప్రయత్నం చేస్తుంది. సో 15 సంవత్సరాల పాలన తర్వాత టీఎంసీకి స్వస్తి చెప్పి బీజేపీకి అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటేసారు. సో ఇప్పటికైనా మరి బీజేపీ ప్రజలు ఆశించిన స్థాయిలో పనిచేస్తుందా, నిజంగానే 20 లక్షల కోట్ల పెట్టుబడులు సో ఈ ఫెన్సింగ్ సమస్య కావచ్చు లేకపోతే కార్గో కావచ్చు ఇవన్నీ పూర్తి చేస్తా వేచి చూడాల్సిందే. సో మరి గుజరాత్ తరహాలో యూపీ తరహాలో వెస్ట్ బెంగాల్ను కూడా డెవలప్ చేయబోతున్నారా? సో మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక వీడియోతో మీ ముందుంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.